నా పేరు రెడ్డిగన్ రాజు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతంగా ఉంది. బడుగు బలహీనులకు మరియు అట్టి అడుగులో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో ఎక్కడికి వెళ్ళినా చూసినా ఒక పేదోడు సంతోషంగా ఇప్పుడు ఉంటున్నాడంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. గతంలో ఎప్పుడు కూడా ఇంత సంతోషంగా ఉన్నటువంటి దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అన్నమో రామచంద్ర అనే రీతిగా ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ప్రతి పేదవాడు సన్నబియ్యం తినుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నారు. కేటీఆర్ అనే వ్యక్తి ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఒకసారి ప్రజలకు అడిగితే తెలుస్తుంది. ఎక్కడో ఉండి ప్రెస్ మీట్లో ఉండి ఎక్కడో మాట్లాడుకుంటూ పోవడం కాదు. మీకు దమ్ముంటే ఒకసారి జనంలోకి రండి. ఏ ఊర్లోకి వస్తారు, ఎక్కడికి వస్తారో రండి. మీ కార్యకర్తలు పట్టుకొని వస్తారా, మీరు వస్తారా, వచ్చి తిరగండి. తిరిగితే ప్రజలు తెలుస్తారు. మీరే అంటున్నారు, మీ లీడర్లే అంటున్నారు ఏమని, రైతులు ధర్నాలు చేస్తలేరు, రైతులు రోడ్ల మీద వస్తలేరు అంటున్నారు. వస్తలేరు అంటే ఏమన్నట్టు, వాళ్ళు సుభిక్షంగా ఉన్నట్టే కదా. వాళ్ళకి ఎక్కడ కోత నడుస్తుంది? 42 కిలోలు పెడుతున్నాము. వాళ్ళు మంచిగా శుద్ధి చేసి వాళ్ళు తూర్పాలు పట్టేది ఉంటే 42 కిలోలు పెడుతున్నాము. ఒకవేళ పట్టకపోతే ఇంకో కిలో పెట్టి 43 కిలోలు పెట్టడం జోకుతున్నారు. ఎక్కడ ఆగుతలేదు కదా. లేదు, అది అది బట్టి మాటలు ఎక్కడ కూడా లేదు. అట్లా అనేది ఉంటే ఏ రైతులు ఎక్కడికైనా వచ్చి ధర్నా చేస్తున్నారా? ఎక్కడన్నా రోడ్డు మీకు వచ్చారా? ఏ రైతు అన్న మాకు అన్యాయం జరుగుతుందని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? చూపెట్టండి. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ అనేది అందరికి జరిగింది. 2 అందరికి చేశారు. 2 లక్షల రుణమాఫీ అనేది 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరిగిపోయింది. రైతు బంధు కూడా అందరికి పడుతుంది. ఏదైతే అక్రమంగా ఉన్నటువంటి భూములు, ఆ చెరువులు, గుట్టలు ఏవైతుండే అప్పుడు ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసినటువంటి ఆ స్కీమ్ ఏదైతుందో దాన్ని రైతు బంధు అనేది దాన్ని తప్పుతో పట్టించినప్పుడు, కానీ ఇప్పుడు సరైన రైతుకు, అసలైన రైతుకు కాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఎకరాకి పడుతుంది. లేదు, సన్న బియ్యం అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు వచ్చి ఏ పేదవాడిని అడిగినా, ఏ విలేజ్కి వచ్చి అడిగినా కూడా ఖచ్చితంగా చెప్తారు సన్న బియ్యం పర్ఫెక్ట్గా వస్తున్నాయి. దానిలో అంటుండు కదా. సరే, మీరు ఒక్కసారి మీరున్నారు ప్రజాక్షేత్రంలో, విలేకరులుగా మీరున్నారు, మీ ప్రెస్ వాళ్ళు ఉన్నారు. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి ఎన్ని గ్రామాలలో ఎన్ని ఇండ్లు కంప్లీట్ అయి ఉన్నాయో, ఇండ్ల గృహప్రవేశాలు జరిగి ఉన్నాయో చూడమనండి. ఎక్కడో ఉండి ప్రెస్ మీట్లో మాట్లాడితే కాదు కదా, అసలు ఊళ్ళోకి రమ్మనండి. ఊళ్ళోకి వస్తే కదా తెలిసేది. చాలా ఊళ్ళల్లో మా కాన్స్టిట్యూషన్లో మా కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో చాలా ఇండ్లు ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయినాయి. ఏంటిది, గృహప్రవేశాలు అయిపోయినాయి. లేదు, నేను కూడా మా కాన్స్టిట్యూషన్లో, మా మండల్లో బీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్లో కూడా నేను ఇల్లు పెట్టినాము. బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుని కూడా నేను ఇల్లు ఇచ్చినాం. అందరు కూడా వాళ్ళ ఇల్లు అయినాయి. వాళ్ళ ఇల్లు కంప్లీట్ అంటే స్లాబ్ ఏరియా దాకా వచ్చేసింది. స్లాబ్ లెవెల్కు వాళ్ళ ఇల్లు కంప్లీట్ అయిపోతున్నాయి. తప్పు, అది ఆ ఆలోచన తప్పు. సన్న వడ్లు పెట్టిన వాళ్ళు రైతులు చాలా మంది, ఎవరైతే ఈ దొడ్డు రకం కన్నా సన్న రకం పెట్టిన వాళ్ళు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బోనస్ పడుతుంది. పడతలేదు అనేది అది తప్పుడు ప్రచారం. ఆ ప్రచారమే తప్పు. ఖచ్చితంగా 100% సీఎం రేవంత్ రెడ్డి గారే మళ్ళీ 5 సంవత్సరాలు చేస్తాడు. ఎందుకంటే చేసేది ప్రతి పేదవాడి కాడ మొదలు పెట్టుకుంటే అన్ని వర్గాల వారికి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నట్టు సుభిక్షంగా పరిపాలన చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. Subscribe us and press the bell icon for more interesting updates.